ప్రార్థన ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో జరుగుతున్నటువంటి ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడిక మీరు ఆశీర్వాదకరముగా మీరు జరిగిస్తూ ఉన్నందుకై మీకు స్తోత్రాలు. మీరు తోడుకొచ్చిన తండ్రి, నీ ప్రజలను బట్టి నీకు స్తోత్రాలు. మీ సన్నిధిని మాతో ఉంచి ప్రభువా, ప్రార్థన వలనే గొప్ప కార్యాలు జరిగించే దేవుడు, ప్రార్థిస్తూ వత్తురే ఆలకిస్తానని సెలవిచ్చిన దేవుడు, దేవా నీకే స్తోత్రాలు. ఈ రాత్రి జరుగుతున్న ఈ ప్రార్థన కూడికను తండ్రి నీ ఆత్మ సారథ్యంలో జరిగించమని పాటలు పాడుతున్న వారిపై నీ ఆత్మను ఉంచండి. ఆరాధనాభిషేకాన్ని మా మధ్యలో ఉంచి బలమైన ప్రార్థనాత్మతో నింపి తండ్రి మీరే ఆశీర్వాదకరముగా ఈ కూడిక జరిగిస్తూ ఉన్నందుకు, ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడికను మీరు ఆశీర్వాదకరముగా జరిగిస్తున్నందుకై దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పాడుచు ప్రభువు నామాన్ని మహిమపరచుకుందాం. అందరూ చప్పటి కొట్టి కలిసి పాడదాం. నా ప్రియుడు యేసు, నా ప్రియుడు, నా ప్రియునికి నే సొంతమిగా. నా ప్రియుడు యేసు, నా ప్రియుడు, నా ప్రియునికి నే సొంతమిగా. నా ప్రియుడు నావాడు, నా ప్రియుడు నావాడు, నా ప్రియుడు యేసు, నా ప్రియుడు, నా ప్రియునికి నే సొంతమిగా. సంగముగా నన్ను చేర్చుకొని సంపూర్ణ నియమములన్నీయును, సంగముగా నన్ను చేర్చుకొని సంపూర్ణ నియమములన్నీయును, సంగీతముగా వినిపించే తన సంగీతముగా వినిపించే నా ప్రియుడు యేసు, నా ప్రియుడు, నా ప్రియునికి నే సొంతమిగా. నా ప్రియుడు యేసు, నా ప్రియుడు, నా ప్రియునికి నే సొంతమిగా. సంబరమే యేసు కౌగిలిలో సర్వాంగ సుందరుడై వచ్చు వేళ, సంబరమే యేసు కౌగిలిలో సర్వాంగ సుందరుడై వచ్చు వేళ, సమీపమయే ఆ శుభవేళ, సమీపమయే ఆ శుభవేళ. నా ప్రియుడు యేసు, నా ప్రియుడు, నా ప్రియునికి నే సొంతమిగా. నా ప్రియుడు యేసు, నా ప్రియుడు, నా ప్రియునికి నే సొంతమిగా. నా ప్రియుడు నావాడు, నా ప్రియుడు నావాడు, నా ప్రియుడు యేసు, నా ప్రియుడు, నా ప్రియునికి నే సొంతమిగా. ప్రైజ్ ది లార్డ్. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక్క పోగేసిన నీతో సరిపోగునా. జీవనదులన్నీయు సర్వసంద్రాములు ఒక్కటై ఎగసిన నిన్ను తాకగలవా.
లోక బంగారము ధన ధాన్యాదులు ఒక్క పోగేసిన నీతో సరిపోగున జీవనదులన్నీయు సర్వసంద్రములు ఒక్కటైయగసిన నిన్ను తాకగలవా లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవే దాచాలి నా దేవుడు లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవే దాచాలి నా దేవుడు నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీతో సమమెవరు నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీతో సమమెవరు హల్లెలూయా వెదకని చోటే లేదు నా దేవుని కోసం వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం వెదకని చోటే లేదు నా దేవుని కోసం వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం వేదకి తిని వేసారి తిని అంతటా తిరిగితి వేదకి తిని వేసారి తిని అంతటా తిరిగితి తను కానరాక నే కలత చెందితి తను కానరాక కలత చెందితి వేదనతో రోదనతో కన్నీరు కాచితి నాలోకి తొంగి చూస్తే నా గుండెలో ఉన్నాడు నాలోకి తొంగి చూస్తే నా గుండెలో ఉన్నాడు ప్రేమే దేవుని స్వభావము ప్రేమే జీవము నా ప్రేమే దేవుని స్వభావము ప్రేమే దేవుడు వెదకని చోటే లేదు నా దేవుని కోసం వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం కొండలను కొండ కోనలనడిగా నా ప్రభు ఎక్కడని సంద్రములను జలరాశులనడిగా నా ప్రభు ఎక్కడని కొండలను కొండ కోనలనడిగా నా ప్రభు ఎక్కడని సంద్రములను జలరాశులనడిగా నా ప్రభు ఎక్కడని అడవులనడిగా అందు జీవులనడిగా అడవులనడిగా జీవులనడిగా ఉలుకే లేదు పలుకే లేదు జవాబే లేదు నాలోకి తొంగి చూస్తే నా గుండెలో ఉన్నాడు నాలోకి తొంగి చూస్తే నా గుండెలో ఉన్నాడు ప్రేమే దేవుని స్వభావము ప్రేమే జీవము
ఆ ప్రేమే దేవుని స్వభావము, ప్రేమే దేవుడు. వెదకని చోటే లేదు నా దేవుని కోసం, వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం. పివ్వున ఎగిరే గువ్వలనడిగా దేవుడు ఎక్కడని, సుమధుర గానాల కోయిలనడిగా నా ప్రభు ఎక్కడని. పివ్వున ఎగిరే గువ్వలనడిగా దేవుడు ఎక్కడని, సుమధుర గానాల కోయిలనడిగా నా ప్రభు ఎక్కడని. జల జల పారే సెలయేటినడిగా, జల జల పారే సెలయేటినడిగా, ఉలుకే లేదు పలుకే లేదు జవాబే లేదు. నాలోకి తొంగి చూస్తే నా గుండెలో ఉన్నాడు, నాలోకి తొంగి చూస్తే నా గుండెలో ఉన్నాడు. ప్రేమే దేవుని స్వభావము, ప్రేమే జీవము. ఆ ప్రేమే దేవుని స్వభావము, ప్రేమే దేవుడు. వెదకని చోటే లేదు నా దేవుని కోసం, వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం. వెదకి తిని వేసారి తిని అంతటా తిరిగితి, వెదకి తిని వేసారి తిని అంతటా తిరిగితి. తను కానరాక కలత చెందితి, తను కానరాక కలత చెందితి. వేదనతో రోదనతో కన్నీరు కార్చితి. నాలోకి తొంగి చూస్తే నా గుండెలో ఉన్నాడు, నాలోకి తొంగి చూస్తే నా గుండెలో ఉన్నాడు. ప్రేమే దేవుని స్వభావము, ప్రేమే జీవము. తన ప్రేమే దేవుని స్వభావము, ప్రేమే జీవము. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ సంపూర్ణ రాత్రి కూడికలో పాలు పంపులు పొందిన మీ అందరికీ వందనాలు, అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రి మనం ప్రార్థించాలి కనుక ప్రార్థన గురించినటువంటి కొన్ని విషయాలు మనం దేవుని లేఖనాల నుంచి తెలుసుకుందాము. దేవుడు ఆలకించే ప్రార్థనలు, అలాగే ఆయన ఆలకించని ప్రార్థనలు, ఈ రెండు ప్రార్థనల గురించి మనం తెలుసుకుందాము. ఆయన ఆలకించే ప్రార్థనలు, ఏ ప్రార్థనలకు జవాబు ఉన్నది, ఏ ప్రార్థనలకు జవాబు లేదు. అసలు ప్రార్థన అంటే, ప్రార్థన అనేది మనము దేవునిని కలుసుకునే స్థలం. అది ఎక్కడైతే మనం ప్రార్థన అనేది ప్రారంభిస్తామో, ప్రార్థన అనేది మనము దేవునితో కలిసి ఆయనతో సంభాషించేటువంటి స్థలం. ప్రైజ్ ది లార్డ్. ఎలాగూ సర్వోన్నతుడైనటువంటి దేవుణ్ణి, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనం కలవచ్చు అంటే, ఆయనతో ఎలాగ మనం మాట్లాడవచ్చు అంటే, మనము ప్రార్థన ద్వారా ఆయనతో మాట్లాడవచ్చు. మొదటిగా జవాబు అనుగ్రహించే ప్రార్థనల గురించి, ఏ ప్రార్థనలు ప్రభు ఆలకిస్తాడో ఆ విషయాలు ముందుగా తెలుసుకుందాం. ముందుగా శుభవచనమే మనం ఉచ్చరించుదాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన ఎలాగో చేయాలో చక్కని విషయాలు యేసు ప్రభువారు తన శిష్యులకు నేర్పారు.
మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభువారి యొక్క శిష్యులు 9-10 వచనాల్లో మనం చూస్తే మాకు ప్రార్థన చేయటం నేర్పించమన్నప్పుడు యేసు ప్రభువారు చక్కగా శిష్యులకు ప్రార్థన చేయటం నేర్పించారు. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎలాగూ ప్రార్థన చేయాలి అనే విషయాలు శిష్యులకు ఆయన బోధించడం జరిగింది. 5వ వచనంలో మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దని చెప్పారు. 2వ మాట మనుషులకు కనబడవాలనని సమాజ మందిరంలోను వీధుల్లోనూ నిలిచి ప్రార్థన చేయుటకు వారికి ఇష్టం, మీరైతే అలాగ చేయొద్దని చెప్పి 6వ వచనంలో చెప్పారు, మీరు ప్రార్థన చేసినప్పుడు మీ గదిలోనికి వెళ్ళి మీరు తలుపు వేసుకుని రహస్యమందు చూచుచున్న మీ తండ్రికి మీరు ప్రార్థన చేస్తే ఆయన ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు అని చెప్పారు. అంటే మనము చేసే ప్రార్థన ప్రభు ఆలకిస్తారు. రహస్యమందు చూచుతున్నటువంటి ఆ తండ్రి మనకు ప్రతిఫలం ఇస్తాడని 6వ వచనంలో ప్రభువారు చెప్పారు. అలాగే 7వ వచనంలో మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు ఉచ్చరింపవద్దు. అంటే ఎంత ఎక్కువ టైము ఎన్ని మాటలు ఎంత ఆయనతో మాట్లాడాను అనేదానికంటే దానిలో వ్యర్థమైనటువంటి మాటలు కట్టిపెట్టి అవసరమైనవి మనము ప్రభువుని అడగటం అనేది ఈ మాటను బట్టి చాలా యుక్తం. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో ప్రభువు ప్రార్థించమని చెప్పారు. శిష్యులకు చక్కగా ప్రార్థన నేర్పించారు, ఎలాగో ప్రార్థించాలో కూడా చెప్పారు. అయితే జవాబు అనుగ్రహించే ప్రార్థనలు ఎలాగో మనం ప్రార్థన చేస్తే దేవుడు జవాబు దయచేస్తారు అని లేఖనాల్లో కొన్ని విషయాలు మనం చూసినట్లయితే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది. ఏమనంటే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తూ ఉంది. అంటే ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే ఏ ప్రార్థనకు జవాబు ఉన్నదంటే విశ్వాస సహితమైన ప్రార్థనకు జవాబు ఉన్నది. ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ప్రభు అంగీకరించాలంటే ఆ ప్రార్థన విశ్వాసంతో కూడినదై ఉండాలి. విశ్వాసం మన ప్రార్థనలో విశ్వాసంతో మనం ప్రభువుని అడిగినప్పుడు ఆయన చేయకుండా మానడు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క వాక్య భాగంలో విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. బైబిల్ గ్రంథంలో కొందరు భక్తులు విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఒక సందర్భంలో యెహోషువ యుద్ధంలో ఉన్నాడు. సూర్యుడు ఆ యుద్ధం ముగించకుండా సూర్యుడు అస్తమించకూడదని సూర్యచంద్రులకు ఆజ్ఞాపించాడు. సూర్యుడా నీవు గిబియాలో ఉండు, చంద్రుడా నీవు అయ్యా అను లోయలో నిలువు అని చిన్న ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో ఏమున్నదంటే విశ్వాసం. ఒకవైపు యుద్ధం చేస్తానే ప్రార్థించాడు. ఏమని? సృష్టిని శాసించే అద్భుతం జరిగిపోయింది అక్కడ. అంటే యెహోషువ ప్రార్థనలో ఏమున్నదంటే విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. మార్కు సువార్తలో 9వ అధ్యాయంలో యేసు ప్రభు 3 శిష్యులతో కలిసి ఒక కొండ మీదకి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు. పేతురు, యోహాను, యాకోబు వీరు. అయితే మిగిలినటువంటి 9 మంది శిష్యులు ఒక చోట ఉన్నారు. వాళ్ళ దగ్గరికి ఒక చెవిటివైన మోగదయం పెట్టినటువంటి వ్యక్తి ఆ యొక్క చిన్నవాడు రోగంతో ఉన్నాడని తీసుకుని వస్తే వాళ్ళు ప్రార్థన చేశారు, కానీ దెయ్యం పోలేదు. ఆ తర్వాత ఆ 3 శిష్యులతో కలిసి ప్రభువారు దిగి వచ్చినప్పుడు, అయ్యా నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను, అది వారి వల్ల కాలేదు, నీ వలన ఏమైనా అయితే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని అడిగాడు. అప్పుడు ప్రభువారు అన్నారు, నమ్ముట నీ వలనైతే. అంటే తీసుకొచ్చాడు, కానీ ఈ వ్యక్తికి విశ్వాసం లేదు. ఈ వ్యక్తికి విశ్వాసం లేదు, సరిగదా. ఆ ముందు ప్రార్థించినటువంటి వాళ్ళు కూడా విశ్వాసం సరిగా లేదు. అందుకే ప్రభువారు విశ్వాసం లేని తరము వారులారా, ఎంతకాలం నేను మీతో ఉంటాను, ఎంతవరకు సహిస్తాను, తీసుకురండి నా దగ్గరికి అని చెప్పేసి ఆ యొక్క వాక్య భాగంలో ప్రభువారు చెప్పడం జరిగింది. తర్వాత ప్రభువారు మరొక మాట అన్నారు, ఈ తీసుకొచ్చినటువంటి ఆ చిన్నవాని తండ్రితో, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి
సమస్తము సాధ్యమే అన్నప్పుడు ఆ చిన్నవాని తండ్రి అప్పుడు నమ్మాడు. అయ్యా, అపనమ్మకం కలగకుండా నాకు సహాయం చేయండి అన్నప్పుడు ప్రభువారు ఆ చెవిటైన మూగదయ్యమ వానిలో ఇంక ఎంత మాత్రము ప్రవేశించవద్దని ఆజ్ఞాపిస్తాను అనగానే ఆ దెయ్యం అతన్ని విలవిల్లాడించి విడిచిపోయినట్టుగా మన వాక్యంలో చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. అందుకే మన ప్రార్థన దేవునికి ఇష్టకరంగా ఉండాలంటే ఏముండాలి? మన ప్రార్థన విశ్వాసంతో కూడిందై ఉండాలి. ఏదైనా బలహీనత ఉంది, నీకు ఆ సమస్య ఉంది, ఇంకా అంత అయిపోయింది పరిస్థితి అనుకున్నప్పుడు అటువంటి పరిస్థితుల్లో విశ్వాసం సడలిపోకుండా నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, నాకు ఖచ్చితంగా ఆయన జవాబు దయచేస్తాడు అన్న విశ్వాస సహితమైన ప్రార్థన ఏం చేస్తుందంటే రోగిని స్వస్థపరుస్తుంది, లేదా జవాబు అనేది దయచేస్తూ ఉంది. ఏ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంటే విశ్వాస సహితమైన ప్రార్థన ఒకటి. రెండవది యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో 5వ అధ్యాయం 17వ వచనంలో ఇక్కడ ఆసక్తితో కూడిన ప్రార్థన. ఒకటి విశ్వాసంతో కూడిన ప్రార్థన, రెండు ఆసక్తి. మన ప్రార్థనలో ఆసక్తి తగ్గిపోకూడదు. ప్రారంభంలో ఎంతో ఆసక్తిగా ప్రార్థన చేస్తాం, రాను ఏదో 2 నిమిషాలు ప్రార్థన చేసి స్తోత్రం హల్లెలూయా ఆమేన్ అని పడుకుంటాం. ఈ ప్రార్థనలు కాదు. మన ప్రార్థనలో ఏముండాలంటే ఆసక్తి ఉండాలి. అంటే దేవుని యొక్క సన్నిధి స్పర్శన మనం ఆ యొక్క ప్రార్థనలో అనుభవించాలి. ఆసక్తి అనేది మనం మోకాళ్ళేసి ఆకాశం వైపు మన చేతులెత్తి మన మనసును ప్రభు వైపు ఎత్తి ఏం చేయాలి? ఆకాశమందు ఉన్నటువంటి దేవునికి లేదా రహస్యమందు చూచుచున్న మన తండ్రికి మనం ఏం చేయాలంటే ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే అయినా అతడు వర్షింపకుండానట్లు 3.5 సంవత్సరాలు వర్షింపకుండానట్లు ఉండాలని ఆసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడంట? భూమి మీద 3.5 సంవత్సరాలు అసలు వర్షం రాలేదంట. అలాగే ఆయన మరలా ప్రార్థన చేసినప్పుడు వర్షం కావాలని మరలా వర్షం వచ్చింది. ప్రార్థనలో ఏముండాలంటే ఆసక్తి ఉండాలి. ఏముండాలి? ఆసక్తి. సంఘం మోకాళ్ళేసి ప్రార్థన చేస్తూ ఉంటే స్తోత్రం అని స్వరమెత్తి పరిశుద్ధాత్మలో నిమగ్నమై ప్రార్థన చేస్తూ ఉంటే ఆసక్తితో చేసే ప్రార్థనలకు ఏముంది? జవాబు ఉన్నది. ఆమేన్. ఏలియా ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తే అక్కడ అద్భుతం జరిగింది. అలాగే ప్రార్థనలకు అనేది ఖచ్చితంగా జవాబు అనేది ఉంది. ఆదిమ సంఘం అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో పేతురు ఆయన చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేసిందంట. అత్యాసక్తితో సంఘం ప్రార్థన చేసినప్పుడు ఆ సంఘ ప్రార్థన దేవుడు ఆలకించి దేవదూతను పంపించి చెరసాలలో తెల్లవారితే చంపబడవలసినటువంటి పేతుర్ని దేవుడు తన దూతను పంపి విడిపించాడు. ఆమేన్. ఏ ప్రార్థన ఇది? ఆసక్తితో కూడిన అత్యాసక్తితో కూడిన ప్రార్థన. ఆమేన్. అలాగే మూడవది 1 తిమోతికి వ్రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. కావున మూడవది ఎలాగ ప్రార్థన చేయాలంట? కోపాన్ని విడిచిపెట్టి సంశయాన్ని విడిచిపెట్టి ఏం చేయాలట? పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలంట. ఒకవేళ ఎవరి మీదన్నా గొడవపడి ఆ మనస్సాక్షి లేనప్పుడు వెళ్ళి ఏదో సంశయంతో ఏంటో ఇంటి దగ్గర గొడవపడొచ్చని ఏం ప్రార్థన చేయను అనుకుంటూ ఎలాగ ప్రార్థన చేస్తే ఇటువంటిది కాదు. కాబట్టి ఏంటంటే పవిత్రమైన చేతులెత్తి మంచి మనస్సాక్షితో మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మూడవది ఎలాగ ప్రార్థన చేయాలంట? పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలంట. చేతులెత్తి ప్రార్థన చేస్తే ఏంటి మామూలుగా ప్రార్థన చేయొచ్చు కదా అంటే చేతులు ఎత్తడం అనేది అది విజయచిహ్నంగా ఉంది. ఒక సందర్భంలో యెహోషువ సైన్యంతో యుద్ధభూమిలో ఉంటాడు. మోషే ఒక కొండ మీద ఉంటాడు. హూరు అహరోను ఇద్దరు కూడా మోషే పక్కన ఉంటారు. అయితే మోషే చేతులు ఎత్తినప్పుడేమో ఇజ్రాయేలీలు గెలుస్తూ ఉంటారు. మోషే చేతులు అలా పైకి ఎత్తి చాలా చేపాలకుండా చేతుల్లాగి కిందకి దించుతూ ఉంటే శత్రువులు నెగ్గేస్తూ ఉంటారు. మోషే చేతులు ఎత్తితే ఎవరు గెలుస్తున్నారు? ఇజ్రాయేలీలు గెలుస్తున్నారు. చేతులు దించేస్తే శత్రువులు గెలుస్తున్నారు. అంటే దేవుని ప్రజలు ఏమైపోతున్నారు? ఆ తర్వాత ఏం చేస్తారంటే ఈ హూరు అహరోను ఏం చేశారంటే ఒక రాయి బండ ఒకటి దొర్లించుకొచ్చి కొండ మీద అక్కడ కుర్చీలు గట్ట ఎక్కడ ఉంటాయి కూర్చోవడానికి, ఒక రాయిత బండ ఒకటి దొర్లించుకొచ్చి మోషే గారిని ఆ బండ మీద కూర్చోబెట్టి
ఇద్దరు చెరుకు చేయబట్టుకున్నారంట, ఆ చేతుల్ని కిందకి దించకుండా. అలాగూ మోషే చేతులు ఎత్తినప్పుడు ఏం జరిగిందంటే ఇజ్రాయేలీలు జయించారు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయమని వాక్యం చెప్తుందంటే చేతులెత్తుట అనేది విజయ చిహ్నంగా ఉంది. మూడవది, ఎలాగ ప్రార్థన చేస్తే మన ప్రభు ఆలకిస్తాడంటే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేస్తే ఆలకిస్తాడు. అలాగే నాలుగవది కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 15వ వచనంలో దైవజనుడైన పౌలు ఇలా అంటాడు. ఏమంటాడంటే, నేను ఆత్మలో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును. అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలాగ ప్రార్థన చేయాలంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. ఆమేన్. ఎలాగ ప్రార్థన చేయాలి? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. కొందరు ఆత్మానుభవం కలిగినటువంటి దైవజనులు ఇలాగూ సాక్ష్యం చెప్పారు. నేను మామూలు మాటలతో ప్రార్థన చేసే కంటే, మామూలుగా పొడి ప్రార్థనల కంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసినప్పుడు అది ఎంతో శక్తివంతంగా ఉంది, ఎన్నో కొన్ని అద్భుత కార్యాలు జరిగించింది అని చెప్పారు. హల్లెలూయా. అందుకే ఎలాగ ప్రార్థన చేయాలి? ఆత్మలో ప్రార్థన చేయాలి, మనసులో ప్రార్థన చేయాలి. కాబట్టి ఇక్కడ దైవజనుడు అంటున్నాడు, నేను ఆత్మలో ప్రార్థన చేతును, మనసులో ప్రార్థన చేతును. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఆయన ఏం చేస్తాడంటే, మనకు ప్రార్థన ఎలాగూ చేయాలో తెలియనటువంటి టైంలో ఆయన మనకు యుక్తంగా ఎలాగూ ప్రార్థించేయాలో ఆయన నేర్పిస్తాడు. 8వ అధ్యాయము 26వ వచనంలో చూస్తే, 8వ అధ్యాయము యుక్తముగా 26వ వచనం, ఎలాగూ ప్రార్థించాలో మనకు తెలియదు కానీ ఆత్మ ఏం చేస్తూ ఉన్నాడంట, తానే ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో మనకు ప్రార్థన నేర్పిస్తూ ఉన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. 8:26లో యుక్తంగా ఎలాగూ ప్రార్థించాలో మనకు తెలియదు కానీ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తూ ఉన్నాడు, ఆయన మన బలమైన ప్రార్థనాత్మతో యుక్తంగా ఎలాగో విజ్ఞాపన చేయాలి, ఎలా విన్నవించాలి, ఎలాగో ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఆత్మ నడిపింపులో ప్రార్థన చేస్తే ఎలా ఉంటుందంటే మన సొంత ఆలోచనలు మార్చేస్తుంది, మన సొంత తలంపులు మార్చేస్తుంది. ఏంటి? మన ఆత్మలో చేసే ప్రార్థన. ఒక దైవజనుడు ఆయన పిలిచారంట ఒక పేషెంట్ కొరకు ప్రార్థన చేయటానికి. ఒక పేషెంట్ కొరకు ప్రార్థన చేయడానికి ఆయన పిలిస్తే వెళ్ళాలి, విశ్వాసంలో ప్రార్థన చేసి ఆ పేషెంట్ని, ఆ రోగిని నడిపించాలి అన్న విశ్వాసంతో వెళ్ళాడు. ఎవరు? ఈ దైవజనుడు. అయితే ఈయన కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తూ ఉంటే రోగిని స్వస్థపరచమని చేద్దామని వెళ్ళాడు, కానీ ఆయన ప్రార్థన మారిపోయింది. ఎలాగ ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, నీ కుమారుడికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు, మీ కుమారుడికి ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రాలు, అయ్యా నీ కుమారుని యొక్క ఆత్మను నీ సన్నిధికి చేర్చుకొనుచూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు. ఎలాగో ప్రార్థన చేస్తున్నాడంట. అంటే ఈయన ప్రార్థన ఏమైపోయింది? మారిపోయింది. అంటే దేవుడు అతన్ని పిలుచుకోవటం దేవుని చిత్తమైంది. అందుకే ఈ వ్యక్తి దేవుని చిత్తం ఒక రకంగా అయితే ఇతని సొంత ఆలోచనలు ఎలాగొచ్చినాయి అంటే ఆ రోగిని బాగు చేయాలని వెళ్ళాడు, కానీ దేవుని ఆత్మ అతన్ని ఎలా నడిపిస్తుంది? ఇతని ఆత్మను చేర్చుకొనుచున్నందుకు ఇంతవరకు ఆయుష్ ఇచ్చి, ఇదిగో ఈ సమయంలో నీ కుమారుడు ఆత్మను చేర్చుకొనుచున్నందుకు అయ్యా మీకు వందనాలు చెల్లిస్తే ఎలాగ ప్రార్థన చేశాడంట. అలాగే కొన్నిసార్లు ఇది జరగదు అనుకుంటాం మనం, కానీ పరిశుద్ధాత్మను పొందితే ఆయన ఏం చేస్తాడంటే మనం ఇది జరగదు అనుకుని వెళ్తాం, ఆ టైంలో ఆయన ఏం చేస్తాడు? ఆయన జరిగిస్తాడు. ఇది స్వస్థత పడడేమో ఇంకా అసాధ్యం, డాక్టర్లే చేతులు ఎత్తేసారు, ఇంకెతనే ఎక్కడ బాగుపడతాడు అని అనుకున్నప్పుడు ఆ వ్యక్తి ఆ ప్రార్థన మారిపోతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి నేను సువార్తకి వెళ్ళాను. సువార్తకి వెళ్ళి నేను సేవకి వెళ్ళిన ప్రారంభంలో దేవుడు అద్భుత కార్యాలు చేయాలి, ఆశ్చర్య కార్యాలు చేయాలి, ఇలాగ ఉండేది నా ఆలోచన. ఇలాగ ఉన్నప్పుడు ఒక వృద్ధుడు, బహువృద్ధుడు మంచం పట్టేసుకుంటే ప్రార్థన చేసి యేసు నామములో స్వస్థత కలుగునగాక అని ప్రార్థన చేశాను. కానీ ఆ ప్రార్థన ఏమైందంటే అతడు స్వస్థత పొందలేదు. నెక్స్ట్ వారం నేను స్వార్థకి వెళ్ళేసరికి అతను లేడు. ఇక్కడ తాతుండా లేడంటే లేడండి, చనిపోయాడండి అని చెప్పారు. ఇంకప్పుడు నేను ప్రార్థన స్టైల్ మార్చేశాను. దేవుడు ఆయన చేస్తే చేస్తాడు, మనం అలా కాదు అని మామూలుగా ప్రార్థన చేసేవాడిని. అయితే ఆ ఇంటి ముందు ఏ వృద్ధుడైతే నిద్రించాడో వాళ్ళ ఇంటి ముందు ఇంకొక రోగి ఉంటే అతని దగ్గర కూడా వెళ్ళాను ప్రార్థనకి. యేసునామములో స్వస్థత కలుగును గాక అని ప్రార్థన మానేశాను, మామూలుగా ప్రార్థన చేస్తున్నాను. కానీ అతనికి ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. హల్లెలూయా.
ఆత్మలో ప్రార్థన చేస్తున్నాను, ఒక ప్రేరణ వస్తుంది లోపల నుంచి, లేచి నడు అని ఒక ప్రేరణ వస్తుంది. ఆ ప్రేరణను బట్టి లేచి నడమంటే అతడు ఎకరం పొలం అమ్మేసి అతన్ని బాగు చేసినా కానీ స్వస్థత రాలేదు, డాక్టర్లు ఇంటికి పంపించేశారు. అటువంటి వ్యక్తి వెంటనే దిగ్గున లేచి నడవటం ప్రారంభించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే యుక్తంగా ఎలాగో ప్రార్థించాలో మనకు తెలియదు, కానీ కొన్ని సందర్భాల్లో ఆత్మ మనలో ఉంటే ఆయన ఏం చేస్తాడంటే ఆయన నడిపిస్తాడు. ఎలాగ నడిపిస్తాడు? ఆయన చిత్తానుసారంగా నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఏ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంటే ఆత్మలో చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని చెప్పాను? ఒకటి, మన ప్రార్థనలు ఏముండాలి? విశ్వాసంతో కూడిన ప్రార్థన అయి ఉండాలి. 2, ఆసక్తితో కూడిన ప్రార్థన అయి ఉండాలి. 3, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. 4, ఆత్మలో ప్రార్థన చేయాలి. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 17వ వచనంలో ఇక్కడ దైవజనుడైన పౌలు ఎలాగో సాక్ష్యం ఇస్తాడు. నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయించుండగా పరవశుడనై ప్రభువును చూచి తిని. చాలండి, ప్రార్థనలో మనము ప్రభువుని చూస్తాము, లేదా ప్రార్థనలో మనము ఒక దర్శనం రూపంలోనో కలలోనో లేదని ప్రార్థనలో కనిపెట్టినప్పుడు ప్రభు యొక్క ప్రత్యక్షతలు మనం చూస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పౌలు ఏం చేస్తూ ఉన్నాడట? నేను నా గదిలోకి వెళ్ళి నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభువుని చూచి తిని అంటూ ఉన్నాడు. అలాగే ప్రార్థన చేసేటప్పుడు కొందరు పెద్దలు, పరిశుద్ధులు, దైవజ్ఞులు వారు ప్రార్థన చేసేటప్పుడు ఏం చేసేవారంటే ప్రార్థన చేసి మరలా దేవుడు ఏం మాట్లాడతాడని కనిపెట్టేవారు, కొన్ని దర్శనాలు చూసేవారు. ప్రైజ్ ది లార్డ్. అలాగే ప్రభువు మన ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాడు? ఆయన మనతో మాట్లాడతాడు. అందుకే ఈ ప్రార్థన, ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన ఏం కాకూడదంటే ఒక ఆచారం అయిపోకూడదు. మనం కొన్ని ప్రార్థన గురించి వినాలి, ప్రార్థన గురించి తెలుసుకోవాలి, ప్రార్థనలో కొన్ని విషయాలు నేర్చుకోవాలి. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? నేను ప్రార్థనలో ప్రభువుని సూచితిని అంటూ ఉన్నాడు. అలాగే ప్రార్థనలో ఉండవలసింది ఏంటంటే మరొకటి, ప్రార్థనలో మనం ప్రభువుని చూస్తాం, ప్రభు ప్రత్యక్షతలు చూస్తాం, ప్రభు దర్శనాలు చూస్తాం. అలాగే ప్రభు మనం ప్రార్థన చేసేటప్పుడు జరగబోయే సంగతులు కూడా సంఘానికి ఆయన బయలుపరుస్తాడు. సంఘంలో ఎవరికి ఏది సంభవించబోతూ ఉంది, లేదా గ్రామంలో మనం ఉన్న ప్రాంతంలో ఎవరికి ఏది సంభవించబోతూ ఉంది, దేవుడు ముందుగానే మాట్లాడతారు. ప్రైజ్ ది లార్డ్. అందుకే 5 విషయాలు తెలుసుకున్నాం. ప్రార్థనలు ఎటువంటి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు అనేది. 6వది అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనంలో ప్రార్థనలో ఉండవలసింది ఏంటంటే 1వ అధ్యాయము 14వ వచనంలో యాక మనసు కలిగి ప్రార్థన చేయాలట. ప్రైజ్ ది లార్డ్. ఏం కావాలి? యాక మనసు. అంటే ప్రార్థించే వారికి అందరికీ ఏముండాలి? యాక మనసు ఉండాలి. యాక మనసు కలిగి మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే యాక మనసు అనేది లేకపోతే అక్కడ అద్భుత కార్యాలు జరగవు. యాక మనసుతో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు భూమిని కంపించే కార్యాలు అపోస్తలుల కాలంలో చేసి. 6వది ఎలాగ ప్రార్థన చేయాలి? యాక మనసుతో ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అది మనం చెప్పుకుంటూ ఉన్నాం. అలాగే 7వది అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనంలో చూస్తే వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరిచట యందును ప్రార్థన యందును ఎలాగున్నారు? ఎడతెగకున్నారంట. అలాగే 7వది ఎలాగ ప్రార్థన చేయాలంటే ఎడతెగని ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థనలు ప్రభు ఏం చేస్తారు? ఆలకించువాడై ఉన్నారు. ఇవి ప్రభువుకి ఇష్టకరమైన ప్రార్థనలు. అయితే మరి ఏ ప్రార్థనలు దేవుడికి నచ్చవు, ఏ ప్రార్థన దేవుడు జవాబిస్తాడో మనం తెలుసుకున్నాం. మరి ఏ ప్రార్థనలు అంటే దేవునికి ఇష్టం ఉండవు అని ఈ మాట చెప్పి ముగించేస్తాను. నిర్గమకాండంలో ఏ ప్రార్థనలు దేవునికి ఇష్టమైనవి కావు, ఏ ప్రార్థనలు దేవునికి ఇష్టం కాదు అనేది ఈ విషయాలు చెప్పి ముగించేస్తాను. దేవునికి నచ్చే ప్రార్థనలు ఏంటో తెలుసుకున్నాం. ఆయనకు నచ్చని ప్రార్థనలు ఏంటో కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. చూడండి, మీకా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనంలో, మీకా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో దుర్మార్గతను అనుసరించి నడిచేటువంటి వారి ప్రార్థనలు అంటే అసలు దేవుడు అంట వినడంట. ఏ ప్రార్థనలు వినడు? దుర్మార్గతను అనుసరించి దుర్మార్గతను విడిచిపెట్టకుండా నడిచేవారి ప్రార్థనలు దేవుడు ఆలకించడంట.
అందరూ ఒకవేళ ప్రభువు నమ్ముకున్నవారైనా వారు ఉన్నతమైనటువంటి ఒకవేళ లోక సంబంధమైన మంచి స్థితి కలిగి ఏమండి ఒకవేళ లంచగొండులుగాను లేదంటే ఇంకా కొందరిని దీనులైనటువంటి వారిని బాధ పెట్టేవారిగాను ఒకవేళ దుర్మార్గతలో ఉన్నారనుకోండి, వారి ఒకవేళ పేరుకు క్రైస్తవులను పిలువబడుతున్న దుర్మార్గతను విడిచిపెట్టకపోతే వారి ప్రార్థనలు దేవుడు ఏం చేయడట? ఆలకించడంట. రెండవది యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో, మీ చేతులు రక్తంతో నిండి ఉంటే ఆ ప్రార్థన దేవుడు ఆలకించడంట. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి కనుక దేవుడు ఏం చేయట్లేదు? మీ మొర్ర ఆలకించకుండా ఉన్నాడు, మీ ప్రార్థన ఆలకించకుండా ఉన్నాడు అని వాక్యం చెప్తుంది. ఏ ప్రార్థన జవాబు లేదంటే, ఒకటి దుర్మార్గతను అనుసరించి నడిచే వారి ప్రార్థనకు జవాబు లేదు. 2 తమ చేతులు రక్తంతో నిండి ఉంటే ఆ ప్రార్థనకు జవాబు లేదు. ఉదాహరణకు అహాబు అనే రాజు ఒక పేదవాడి పొలాన్ని ఆశించి అన్యాయంగా అబద్ధపు సాక్షుల్ని పెట్టి అతను కొట్టి చంపించి ఏమండి అతని పొలాన్ని సొంతం చేసుకుంటున్న టైంలో, అంటే ఎలాగూ అతని పొలం లాగేసుకున్నాడు, రాజును కదా అధికారం ఉందని ఏం చేశాడంటే ఇతరుల్ని కొట్టించి మరీ సాక్ష్యం లేకుండా మనుషులు దొరకకుండా ఏం చేశాడంటే ఒక వ్యక్తిని అన్యాయంగా చంపించేశాడు. అతను చేతులు రక్తంతో నిండుకున్న ఆ స్థితి దేవుడు చూసి ఏలియా ప్రవక్తను పంపించి, ఎక్కడ నాబోతు రక్తాన్ని కుక్కలు నాకనియో నీ రక్తాన్ని కూడా అక్కడ కుక్కలు నాకుతాయి అహాబో అని ఏలియా వెళ్ళి హెచ్చరించాడు. అయితే తర్వాత అహాబు భయపడి ఒక పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. కానీ దేవుడు శిక్షించక మానలేదు, కాకపోతే వాయిదా వేశాడు. ఏం చేశాడు? శిక్ష వాయిదా వేసి ఆ ప్రార్థన మాత్రం దేవుడు ఆలకించలేదు. అంటే రక్తముతో అన్యాయంగా ఒక దీనుడైనటువంటి వ్యక్తిని చంపించేసి అతను తర్వాత మరలా దేవుడా కనికరించు, ఒకవేళ తప్పు చేసేసినా దేవుడు క్షమిస్తాడు అని కొంతమంది ఎలాగంటూ ఉండవచ్చు. అయితే పనిష్మెంట్ మాత్రం తప్పదు. ఇక్కడ అహాబుకి ఏం తప్పలేదు? పనిష్మెంట్ తప్పలేదు. భోగముల నిమిత్తం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడంట. దేని నిమిత్తం? భోగముల నిమిత్తం. ఏ ప్రార్థనలు దేవుడు ఆలకించడంటే తమ భోగముల నిమిత్తం దురుద్దేశంతో, మంచి ఉద్దేశంతో కాదు, తమ భోగముల నిమిత్తం దురుద్దేశంతో అడిగితే ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు. సామెతలు 1వ అధ్యాయము 25వ వచనం 28 నుంచి, దేవుని మాటను త్రోసివేసి ఆయన గద్దింపు వినకపోతే, ఏం త్రోసివేసి? దేవుని మాటను త్రోసివేసి దేవుడు గద్దించినప్పుడు ఆ గద్దింపుకు లోబడకపోతే ఆ ప్రార్థన కూడా దేవుడు వినడంట. అలాగే సంఘ క్రమం కొరకు, సంఘ నియమాల కొరకు దైవజనుడు కొన్ని నియమాలు పెట్టి ఒక క్రమమైన రీతిలో నడిపిస్తున్నప్పుడు ఆ నడిపింపుకు లోబడకుండా ఉన్నా కానీ వారి ప్రార్థనలు దేవుడు ఆలకించడు. ఎందుకంటే ఇక్కడ దేవుని మాటను త్రోసివేయకూడదు, ఆయన గద్దింపును కూడా త్రోసివేయకూడదు. ఏం చేయాలి? దేవుని మాట వినాలి. ఆయన గద్దింపు దేవుడు ఎలా గద్దిస్తాడు? కొన్నిసార్లు కలలో గద్దిస్తాడు. మనం వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం ద్వారా మనల్ని గద్దిస్తాడు. మరి కొన్నిసార్లు దైవ సేవకుల ద్వారా, ఆధ్యాత్మికంగా నడిపిస్తున్న దైవ సేవకుల ద్వారా దేవుడు నడిపిస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఏం చేయాలి? ఆ గద్దింపుకు లోబడాలి. గద్దింపుకు లోబడకపోతే ఆ ప్రార్థన కూడా దేవుడు ఏం చేయడంట? ఆలకించడంట. అందుకే ఏ ప్రార్థన ఆలకిస్తాడో మనం తెలుసుకుందాం మొదటిగా. రెండవది, ఇది కూడా మనకు అవసరం. ఎందుకంటే మన ప్రార్థన ఆలకించాలంటే మనం ఇంకా ఎలాగో ఆయన సంధిలో నడుచుకోవాలో మనం మేల్కొలుపు కొరకు దేవుడు వ్రాయించినటువంటి విషయాలు. దేవుని మాటను త్రోసివేసి ఆయన గద్దింపును వినకపోతే ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు. కాబట్టి దేవుని సన్నిధిలో కొందరిని నేను చూశాను, చక్కగా ఒకప్పుడు విధేయులై చక్కగా మంచిగా ప్రార్థన చేసి ఆశీర్వదింపబడినటువంటి వారు, ఆ తర్వాత వారు ఒక హెచ్చింపబడిన తర్వాత మంచి స్థితిలో ఉన్న తర్వాత దేవుడు అలాగే వాక్యం ఒకటి చెప్తుంటే వాళ్ళు ఇంకొక రకంగాను, లేదంటే దైవజనుడు వారు మంచిగా నడిపిస్తూ ఉంటే దైవజనుడి మీద సరైనటువంటి మంచిగా నడిపించే దైవజనుడు,
నేను ఎందుకంటున్నానంటే కొందరు మంచిగా నడిపించని వాళ్ళు కూడా ఉన్నారు. మంచిగా నడిపించేటువంటి ఆ దైవజనుడి మాటను వారు వెనక దానిని తిరస్కరించి వాళ్ళు సొంత ఇష్టానుసారంగా ఉన్నటువంటి వారు ఏమండి ఆ దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టేసుకుంటున్నారని ఇక్కడ వాక్యం ఖచ్చితంగా చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఏ ప్రార్థన దేవుడు ఆలకించడంటే దేవుని మాటను త్రోసివేసి ఆయన గద్దింపు వినకపోతే ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు. అలాగే జకర్యా గ్రంథంలో 7వ అధ్యాయం 13వ వచనం ఏ ప్రార్థన దేవుడు ఆలకించడంటే దేవుడు పిలిచినప్పుడు నీవు వినకపోతే నీవు పిలిచినప్పుడు కూడా ఆయన వినడంట. చూడండి, జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపును. అంటే దేవుడు పిలిచినప్పుడు మనం ఆలకించకపోతే, మనం లోబడకపోతే, ఆయన పిలిచినప్పుడు ఏం చేయడంట, మనం పిలిచినప్పుడు ఆయన ఆలకించడంట. అందుకే ఏ ప్రార్థనలు దేవుడు వింటాడు అనేది ఒక పాయింట్ చెప్పుకున్నాం. రెండో మాటలో ఏ ప్రార్థన దేవుడు ఆలకించడు అనే విషయాలు మనం చదువుకుంటూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆయన పిలిచినప్పుడు మనం ఆలకిస్తే, ఆయన చెప్పింది మనం చేస్తే, మనం పిలిచినప్పుడు కూడా ఆయన ఆలకిస్తాడు. మన వైపు నుంచి మనం విన్నపాలు కూడా ఆయన అంగీకరిస్తాడు. ఏం కావాలి చెప్పు, నువ్వు నా మాట విన్నావుగా, అవును నీ మాట నేను వింటాను, నీకు సహాయం చేస్తాను అని ముందుకు వస్తాడంట ఆయన. ఇంకా ఏ ప్రార్థనలు దేవుడు ఆలకించడంటే 66వ కీర్తన 18వ వచనంలో నీ హృదయంలో పాపము లక్ష్యం చేస్తే దేవుడంట నీ హృదయంలో పాపము లక్ష్యం చేసి దేవునికి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించడంట. ఎవరినో ఎక్కడో ఒక అందమైన అమ్మాయి నాకు నచ్చేసింది, అమ్మాయి ప్రేమలో పడ్డాను. ఏ ప్రేమ? దేవుని ప్రేమలో పడితే పర్వాలేదు, స్తోత్రం. అలాగే దేవునికి అయిష్టమైంది, ఈ బ్రాందీ షాపు బాగా రాబడుతుందంట, అది పెట్టుకుంటే బాగుంటుంది. అటువంటి ప్రార్థనలు దేవుడు ప్యాకెట్కి వెళ్తున్నాను, ప్యాకెట్ అందరూ ఓడిపోవాలి, నాకే వచ్చేయాలి, ఇటువంటి ప్రార్థనలు దేవుడు అంటే లోపల ఏముంది? పాపం ఉంది. కాబట్టి మనసులో పాపం లక్ష్యం చేసి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఏ ప్రార్థనలు ఆలకించాడు చెప్పండి? ఒకటి, దుర్మార్గతను అనుసరించి నడిస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. 2, మీ చేతులు రక్తంతో నిండుకొని ఉంటే, ఉదాహరణకు అహాబు చేతులు రక్తంతో నిండుకున్న ఆ ప్రార్థన దేవుడు ఆలకించలేదు. 3, భోగముల నిమిత్తం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. 4, దేవుని మాటను త్రోసివేసి ఆయన గద్దింపు వినకపోతే ఆ ప్రార్థనలు దేవుడు ఆలకించాడు. అలాగే పిలిచినప్పుడు మనం వినకపోతే, మనం పిలిచినప్పుడు ఆయన వినడు. హృదయంలో పాపము లక్ష్యం నుంచి మనం ప్రార్థన చేస్తే ఆయన మన ప్రార్థన ఆలకించాడు. దేవుడు పిలిచినప్పుడు వినాలి అని, అలాగే దేవుని మాటను త్రోసివేసి ఆయన గద్దింపుకు లోపడకపోయినా ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. 6 రకాల ప్రార్థనలు దేవుడు ఆలకించిన ప్రార్థనలు ఏంటో తెలుసుకున్నాం. అలాగే ఏ ప్రార్థనలు దేవుడు ఆలకిస్తున్నాడు? 1, విశ్వాస సహితమైన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. 2, ఆసక్తితో కూడిన ప్రార్థన ఆలకిస్తున్నాడు. 3, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తున్నాడు. ఇంకా పరిశుద్ధాత్మలోను మనసుతో చేసే ప్రార్థనలు ఆలకిస్తూ ఉన్నాడు ఆయన. ఆ ఏక మనసుతో చేసే ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. అలాగే ఆదిమ సంఘం ఎలా ప్రార్థన చేస్తున్నా, అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరిచడం యందు, ప్రార్థన యందు ఎడతెగక చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. ఆమేన్. అయితే మనమే ఏం చేయాలి? ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో మంచిగా ఇదిగో ఎలాగ ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించట్లేదో, సంపూర్ణ రాత్రి ప్రార్థన కాదు, ఈ వాక్యం ఎవరైతే వింటూ ఉన్నారో మీ ప్రార్థన ఎలా ఉందో మిమ్మల్ని మీరు పరీక్షించుకుని దేవునికి ఆయన ఆలకించేటట్టుగా తగిన రీతిలో మనం ప్రార్థన చేస్తే, ఒకవేళ ఏమైనా ఈ వాక్యానికి విరుద్ధంగా మీలో దేవునికి అయిష్టమైనవి ఉంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే ఈ ప్రార్థనలు ఆలకించి మీకు సమీపంగా ఉండి ఆయన మేలు చేయబడి ఉన్నారు. ఆమేన్. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో ప్రభు దీవించునుగాక. స్తోత్రం 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 స్తోత్రం. సర్వాధికారి మీకు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవ మీకు వందనాలయ్యా తండ్రి. ఈ యొక్క తండ్రి యేసయ్య సంపూర్ణ రాత్రి కొడుకుల తండ్రి యేసయ్య మమ్మల్ని అందరినీ నిలవబెట్టుకుని తండ్రి యేసయ్య పరిశుద్ధ నీ సన్నిధిలో ఇలా నిలవబడి తండ్రి యేసయ్య ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పూర్తిగా స్పష్టంగా మీరు మాట్లాడారు. మీకు స్తోత్రం తండ్రి. ఏ విధంగా ప్రార్థిస్తే తండ్రి యేసయ్య మీరు ఆలకిస్తారో మీ సేవకుల ద్వారా మాతో మాట్లాడారు. మీకు స్తోత్రం. అదేవిధంగా తండ్రి గొప్ప దేవ ఏ విధంగా ప్రార్థిస్తే మీకు నచ్చదో
అది కూడా మీరు సేవకుల ద్వారా ప్రతి ఒక్కరికి మాకు తెలియపరిచారు. మీకు స్తోత్రం తండ్రి యేసయ్య. ఎంతమంది అయితే తండ్రి యేసయ్య ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డ తండ్రి యేసయ్య వారు ఏ విధంగా ప్రార్థిస్తున్నారో వారిని వారు సరి చేసుకుని తండ్రి యేసయ్య, ఇంకా వారిలో ఏమైనా లోపాలు ఉంటే తండ్రి విడిచిపెట్టి నీకు ఇష్టకరమైనట్టుగా తండ్రి యేసయ్య పరిశుద్ధత కలిగి తండ్రి యేసయ్య ఆత్మతో ఏక మనసుతో తండ్రి యేసయ్య నిన్ను ఆరాధించాలి, నిన్ను ప్రార్థించాలి తండ్రి. అదేవిధంగా గొప్ప దేవ పరిశుద్ధ చేతులెత్తి ప్రార్థించాలి తండ్రి. గొప్ప దేవ విశ్వాస సహితమైన ప్రార్థన ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలయ్యా. అదేవిధంగా గొప్ప దేవ ఎడతెగక ప్రార్థించే కృపను దయచేయండి. గొప్ప దేవ మీకు స్తోత్రాలు. పరిశుద్ధ ఏదో ఆచారమైన ప్రార్థన కాదు కానీ తండ్రి యేసయ్య నీకు ఇష్టకరమైనట్టుగా ప్రార్థించడం ప్రతి ఒక్కరికి నేర్పించండి అయ్యా. మీకు స్తోత్రాలు తండ్రి. ప్రార్థనలో అడుగున్నది పొందుకొని ఉన్నామని నమ్మి ప్రార్థించడం నేర్పించండి అయ్యా. పరిపూర్ణమైన విశ్వాసాన్ని ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి అయ్యా. మీకు స్తోత్రాలు. దినదినము మా యొక్క ప్రార్థన సమయాన్ని పెంచుకునే వారికి మేము ఉండడానికి సహాయం చేయండి. తద్వారా తండ్రి మీరు ఇచ్చే ఆశీర్వాదాలకి ప్రతి ఒక్కరిని యోగ్యులుగా ఎంచండి తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. ఈ వాక్యం ఎంతమంది అయితే విన్నారో ప్రతి ఒక్కరిలో ఈ యొక్క వాక్యాన్ని ఫలింపు చేయండి. మీకు స్తోత్రాలు. ఈ వాక్యానుసారంగా జీవించడానికి కృప చూపించండి. ఎంత మాత్రం తండ్రి ఈ వాక్యం దుష్టుడు ఎత్తుకుపోకుండా ప్రతి ఒక్కరి హృదయాల్లో ఈ యొక్క వాక్యాన్ని తండ్రి యేసయ్య ఫలింపు చేయండి. నూరంతలుగా ఆశీర్వదించండి. మీకు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవ ప్రతి సమయం తండ్రి యేసయ్య ప్రతి ఒక్క విషయంలో నీకు ప్రార్థిస్తూ నిన్ను ముందు పెట్టుకుని ముందుకు సాగేవారిగా ప్రతి ఒక్క బిడ్డకి చేయండి, సహాయం చేయండి. ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని నజరేయుడని యేసు నామములో అడిగి ప్రార్థించి బతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే వాక్యాన్ని వింటున్నటువంటి వారి కొరకు ఆశీర్వాద ప్రార్థన చేద్దాం. తర్వాత మనం ప్రార్థనలు కంటిన్యూ అవుదాం. ఆశీర్వాదం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు లోకరక్షకుడైన యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, ఏ ప్రార్థనలు ప్రభు ఆలకిస్తారో ఆ విధంగా మనం ప్రార్థిస్తూ ఏ ప్రార్థనలు ప్రభువుకు అసహ్యమైన వాటిని విడిచి ప్రభువునకు ప్రీతికరమైన ప్రార్థనలు చేస్తూ ఆయన చేత ఆశీర్వదింపబడుటకు సదాకాలము ఆయన వారందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మును సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖకాంతి మీ మీద ప్రకాశింపజేసి తన సన్నిధి కాంతి మీ మీద ఉదయింపజేయును గాక. యెహోవా మిమ్మును కరుణించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.